guys, welcome back to my YouTube channel. ఇదిగో మా మహాలక్ష్మి బంగారు తల్లి మా మహాలక్ష్మి దా. సో ఇప్పుడు మా మహాలక్ష్మి ఈయన అనుకుందనమాట. సో మాకు ఎలా సిమ్టమ్స్ తెలిసినాయంటే నార్మల్గా 9 months నుండి 9 days నిండాక మనకి ఇలా డొక్కలు లోపలికి వెళ్తాయి అనమాట. సో అలా వెళ్ళినప్పుడు మనకు తెలిసిపోతుంది మన ఆవు ఈయన అనుకుందని. మా అమ్మ పొద్దున్నే స్నానం చేసి రెడీగా ఉంది, ఎప్పుడెప్పుడు ఆవు ఈయనదా, ఎప్పుడెప్పుడు మహాలక్ష్మి చుట్టూ తిరిగి మోక్షం తీసేసుకుందామని. ఇక్కడ మా రుద్రాణి గడికి బుజ్జి చెల్లెల తమ్ముడు పుట్టబోతున్నారు. బంగారు తల్లి గౌరీకి కూతురు పుట్టబోతుంది అనమాట. షీఈస్ వెరీ ఎక్సైటెడ్. మహాలక్ష్మికి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి గైస్. సో వీఆర్ రియల్లీ ఎక్సైటెడ్. బంగారు తల్లి మహాలక్ష్మి అది స్టాండ్ తెచ్చి ఇక్కడ పెట్టి ఫిక్స్ చేస్తావా? సో మా రుద్రాణి గారు బంగారు కొండలు దా. మా రుద్రాణి గారు కూడా ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు. ఎందుకంటే 2 days నుంచి దీన్ని వాళ్ళ అమ్మ దగ్గర పంపిస్తలేమో అని కొంచెం డౌట్ అవుతుంది అనమాట. దానికి ఏమవుతుంది ఇక్కడ నాకేం తెలుస్తలేదని. చూడండి ఎలా చూస్తుందో వాళ్ళ అమ్మ దిక్కు. ఇది చూడండి, ఎవర్రా మీరంతా, నన్ను ఎందుకురా వీడియో తీస్తలేరు అని ఎంత కోపం. గౌరీ లెక్క ఉండదు, మహాంకాళి లాగా ఉంటుంది కదా గౌరీకి చూడు. గౌరమ్మ ఇగో గౌరీ, ఇగో చూడు లడ్డు గౌరీ. బనానా కావాలా గౌరీ మహాలక్ష్మి నన్ను కూడా చూపించండి అని అంటుంది మహాలక్ష్మి. మా అమ్మ అసలు నిజంగా గైస్ ఇంత శబ్దం చేస్తే చెవులు భలే ఊపుతుంది తెలుసా. ఇప్పుడు మమ్మీని అక్కడ నుంచి పిలువు, ఎట్లా చూస్తుంది చూసాం. చూసారా మహాలక్ష్మి చూడండి. అమ్మ నిన్నే చూసారా, వెళ్ళొద్దంటాం. అసలు వీళ్ళిద్దరిది ఏమంటారు కన్వర్జేషన్ ఎంత బాగుంటుందంటే అసలు. పప్పు పెట్టి వస్తా, పిల్లలకి ఆకలి అవుతుంది కదా నాన్న. సరేనా? చూసిందా ఎలా అలిగిందమ్మా మా మహాలక్ష్మి, ఎలా అలిగిందో చూడండి గైస్. బంగారు తల్లి ప్లీజ్ నీకు బంగారు తల్లి వెళ్ళ, నేను కొంచెం అన్నం పప్పు పెట్టి వచ్చేస్తా అంతే. ఇదండి ఆవు, అన్నం పప్పు పెట్టి వస్తా అన్ననా, చెప్పిన మాట వినాలి. బంగారు తల్లి నిన్నే చూస్తుందమ్మా. అసలు మా అమ్మని పంపిస్తలేదు, గేట్ అవతల వెళ్తే చాలు ఎట్లా ఆగం చేస్తుంది. అది గైస్ 5 years అవుతుంది కదా, మాకు చాలా చాలా లక్ అన్నట్టు. అలిగింది అగో మహాలక్ష్మి అమ్మ పోతుంది, పో పిలువు అమ్మని. గేట్ వేసేసింది. సరే నేను కూడా పోతున్నా, బాయ్. చూసారా ముక్కు ఇలా మిక్కరిస్తుందా. అది హైలైట్ తెలుసా, ఇట్లా అలుగుతుంది. అలిగింది గైస్. మా అమ్మ మీద మహాలక్ష్మి అలిగింది. అగో మహాలక్ష్మి మమ్మీ మీరు వస్తుంది చూడు, అగో వస్తుంది బయటికి. అను అలుగు, నువ్వు అలుగు, నేను పిలవాలా? అమ్మ రా. జడ కూడా వేసుకోవద్దా? జడ వేసుకొని అన్నం పప్పు పెట్టి వస్తా ఉన్నా. అలుగు మహాలక్ష్మి, ఇప్పుడు నువ్వు నా దగ్గర ఉండని చెప్పాలి. ಬಂಗಾರ ಕಲ್ಲಲ್ಲಿ ಅವಕಾಶ ಹಡಿ ಏನಾಗಲ್ಲ, ಎಲ್ಲ ಸರಿ ಆಗ್ತದೆ. సరేనా? ಬರ್ತೀನಿ ಹೋಗಿ. అగో పోతుంది మహాలక్ష్మి, అమ్మ పోతుంది మహాలక్ష్మి. ನೋಡ ಹೆಂಗ ಕಲಿತದ. సో గైస్ మేము ఇక్కడ కెమెరా అనేది సెటప్ చేసేసాం అనమాట. సో యూ క్యాన్ సీ అన్నట్టు. ఇది మేము యాక్చువల్గా 2 years నుంచి ట్రై చేస్తున్నాము మీ అందరికీ వీడియో క్యాప్చర్ చేసి మూమెంట్స్ని
పెడదామని, కాకపోతే కుదురుతలేదు అని ఇవాళ సెట్ చేసాము. సో వెయిట్. మహాలక్ష్మి మహాలక్ష్మి నేను వచ్చేసా. సో మనకి ఇక్కడ డొక్కలు అనేవి కిందికి అయినాయి కదా. సో మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఇలా డొక్కలు అనేవి కిందికి వెళ్తాయి అన్నమాట. సో అలా కిందికి వెళ్ళాయంటే దానికి సింటమ్స్ ఏంటంటే డెలివరీ ఇట్ మేబీ 1 hour కావచ్చు, 1.5 hour కావచ్చు, లేదా 5 minutesలో కావచ్చు డెలివరీ అనేది అయిపోతుంది. సో మేము ఇక్కడ మీకోసం, జస్ట్ ఫర్ మీకోసం కెమెరాని సెటప్ చేసాము. సో స్టే ట్యూన్డ్ and please subscribe to Sri Seetharama Kutiram channel. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం. సో మా మహాలక్ష్మి గోమాత డెలివరీకి ఉంది అని పొద్దునుంచి మేము వీడియోలో చెప్తున్నాం కదా. యాక్చువల్గా ఏమైందంటే ఎంతసేపు అయినా డెలివరీ అవ్వలేదు ఫ్రెండ్స్. 9 months నిండిన తర్వాత మళ్ళీ 14 days అయింది దగ్గర. ఎందుకు ఇట్లా అయిందని చెప్పేసి ఇక మళ్ళీ మేము కృష్ణమూర్తి అని మా గోమాతలకి ఎప్పటికీ చూస్తారనమాట, ఆయనకు ఫోన్ చేసి పిలిపించాము. సో అప్పుడు ఒక చాలా బాధాకరమైన విషయం తెలిసింది ఏంటంటే లోపల బేబీ అనేది అడ్డం తిరిగిందంట. సో చాలా నాకైతే ఎంత ఏడుపు వచ్చేసిందనమాట. ఏం చేయాలో అర్థం కాలేదు అసలు. ఎందుకంటే ఫస్ట్ టైం మేము ఇట్లాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేయడం. ఇన్ని గోమాతలు ఇప్పుడు 5-6 yearsగా మాకు డెలివరీ అవుతున్నాయి, కానీ ఎప్పుడూ మేము ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయలేదు. సో ఇది ఫస్ట్ టైం అనమాట ఇట్లా ప్రాబ్లమ్ని ఫేస్ చేయడం. కానీ నిజంగా కృష్ణమూర్తి గారు ఆయన అయితే చాలా గ్రేట్. అసలు వచ్చారు, అసలు చూశాడు, లోపల బేబీ బాగుందని చెప్పేంత వరకు నేనైతే మృత్యుంజయ స్తోత్రాన్ని చదువుకుంటా కూర్చున్నాను. సో స్వామి ఏం కావద్దు మా గోమాతకి, దాని బిడ్డకి అని చెప్పి ఫుల్గా అందరం ప్రేయర్ చేసాం. మా పాప, మేము, మా కోడలు, మా కొడుకు, ప్రతి ఒక్కళ్ళం కూడా నిజంగా దేవుడికి దండం పెట్టుకుంటూనే ఉన్నామన్నమాట. ఎందుకంటే మాకు మా ప్రాణం అది మా మహాలక్ష్మి అంటే. దానికి ఏదన్నా అయితే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎవరికైనా కూడా పెంపుడు జంతువులు ఉన్న, పెంపుడు పశువుల మీద ప్రేమ ఉన్న వాళ్ళకి మా ఫీలింగ్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి. ఏంటంటే మనం దేన్ని కూడా మనం తట్టుకోలేకపోతూ ఉంటాము. సో అలాంటప్పుడు మాకు ఎట్లా అనిపించిందంటే అసలు ఈ గండం ఎలా గడిచిపోతుందిరా బాబు అనిపించింది. సో ఆయన వచ్చారు, వచ్చి చూసిన తర్వాత ఏం పర్లేదు మనం ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఒక తాడును కట్టి ముందు గోమాతని పరీక్షించిన తర్వాత వాళ్ళు డెలివరీ చేయడానికి ప్రయత్నం చేశారనమాట. శ్రీరామ రామ రామ రామేతి రమే రామే మనోరమ సహస్రనామతతుల్యం రామనామ రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ సహస్రనామతతుల్యం రామనామ రామ. ಅವ ಬಂದ ನಾವು ಕೇಳ್ತೀಯೇನು ಬರ್ತದ? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయ్యో 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 తీసే సో ఫైనల్గా అయితే మంచిగా డెలివరీ అయిపోయి పాప పుట్టింది. సో ఆడదూడ పుట్టిందనమాట, చాలా హెల్తీగా ఉంది. సో దానికి సంబంధించిన వీడియోస్ నేను part 2 పెడతాను ఫ్రెండ్స్. సో అందరూ కూడా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై గోమాత, జై శ్రీరామ్.